నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పటికే మెజారిటీ మార్కు స్థానాల్లో విజయం సాధించిన యూడీఎఫ్ పలుచోట్ల ఆధిక్యంలో దూసుకు వెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆధిక్యం కనబరుస్తోంది. ఆ తరువాత ఎల్డీఎఫ్ పలుచోట్ల గెలుపొందగా మరికొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ సింగిల్ డిజిట్ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయ దుందుబి మోగించింది. మెజారిటీ మార్కు 71 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్న యూడీఎఫ్ పలు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ధర్మతంలో సీఎం పినరయ్ విజయన్ తిరిగి లీడ్లోకి వచ్చారు. అటు పినరయ్ విజయన్ కేబినెట్లోని 12 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రులు వీణా జార్జ్, ఎంబీ రాజేష్, ఓఆర్కేలు, ఆర్ బిందు, జె చించురాణి, పి రాజీవ్, కేబీ గణేష్ కుమార్, రోషి ఆగిస్టన్ తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. పరవూరు ప్రతిపక్ష నేత యూడీఎఫ్ అభ్యర్థి విడి సతీశన్ ముందంజలో ఉన్నారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేమంలో ఆధిక్యంలో ఉన్నారు. పుతుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఉమెన్ ఘన విజయం సాధించారు. ఎల్డీఎఫ్ ప్రత్యర్థి కేఎం రాధాకృష్ణన్పై 52,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చాలా చోట్ల ఆధిక్యంలో కనబర్చడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ జెండాలతో రోడ్లపైకి చేరి కేరింతలు కొట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పలుచోట్ల పాటలు పాడుతూ డాన్స్ చేశారు. తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. డ్రమ్స్ వాయిస్తూ, నినాదాలు చేస్తూ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు కీలక నేతలు సంబరాలు చేసుకున్నారు.